యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. దేవుడు ఈరోజు మనకు ఇచ్చినటువంటి వాగ్దానము 2వ దినవృత్తాంతములు 1వ అధ్యాయము 12వ వచనము. రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చెదను. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనం దీవించబడును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం ఆశ్రయించబడును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎలాగంటే మనం అడిగిన వాటికంటే ఊహించిన అత్యధికమైనవి మన జీవితంలో దేవుడు చేస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటండి? రాజులకైనను కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నీకిచ్చేదను. నువ్వు ఎప్పుడైతే ఈ వాగ్దానం బట్టి నువ్వు ప్రార్థిస్తావో, దేవా ఇదిగో తండ్రి ఈ వాగ్దానం చేస్తున్నావు కదా తండ్రి, ప్రతి వాగ్దానానికి నాజైన యేసుక్రీస్తు ద్వారా నాకు వారసులుగా చేస్తున్నావు కదా, ఇది నా జీవితంలో జరుగును గాక. ఇదిగో దేవా రాజులకైనా కలగని ఐశ్వర్యమును, సొమ్మును, ఘనతను నాకు ఇచ్చేదను అన్నావు కాబట్టి నేను ఈ విషయంలో ఇబ్బందిగా ఉన్నాను. ఈ పరిస్థితిలో నాకు ఇది కావాలి. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసంగా ప్రార్థిస్తావో, వాగ్దాన పూర్తిగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో, ప్రార్థించిన సమస్తాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఎలాగిస్తాడు? రాజుల కన్నా ప్రాముఖ్యమైనవండి. రాజులకు కలగని ఐశ్వర్యమును, రాజులకైనా కలిగిన ఘనతను దేవుడు నీకు ఇస్తా అన్నాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క వాగ్దానం ఫలాన్ని వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ అనుభవించును గాక. నజరైన యేసుక్రీస్తు నామములో ఈ వాగ్దాన ఫలం మీ అందరి జీవితంలో జరుగును గాక. ఆమేన్. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ప్రయాణాలు తండ్రి మీరే తోడే నడిపించండి తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయం అందచేయండి తండ్రి. తల దగ్గర నుండి అరికాల వరకు ముట్టి స్వస్థపరచబడునుగా కానీ ప్రవచిస్తుందండి. ఏ విషయంలో బలహీనంగా ఉన్నదండి ప్రతి విషయం అంతా వారికి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి విషయం అంతా ధైర్యం కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి విషయం అంతా బలాన్ని ప్రవచిస్తున్నాం తండ్రి. నజరైన యేసుక్రీస్తు నామములో ఏ విషయంలో ఏకీభవించున్నారు తండ్రి, ఏకీభవించిన విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.